నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరింత భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వాహనదారులు పెరిగిన ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పాలు, గ్యాస్, రోజువారీ సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కారణంగా భారత్లో మరిన్ని ధరల పెంపులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి ఏ విధంగా ప్రభావం చూపనుంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల లీటర్కు ₹3 వరకు పెరగడం ప్రజలకు భారీ షాక్ గా మారిందని చెప్పాలి. 4 ఏళ్ల తర్వాత ఇంధన ధరలు పెరగడంతో రవాణా రంగంపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. దీంతో భారత్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా అమాంతం పెరుగుతున్నాయి. సరుకుల రవాణా ఖర్చు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు, పండ్లు, నిర్మాణ సామాగ్రి వంటి అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఎల్పీజీ సిలిండర్ పై ₹40 నుంచి ₹50 వరకు పెరుగుదల ఉండొచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఆటో డ్రైవర్లు, ట్రక్కు యజమానులు, స్కూల్ బస్సులు, క్యాబ్ సేవలపై కూడా పడుతుంది. కొంతమంది అయితే ఇప్పటికే ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. దీని ప్రభావం చివరకు సామాన్య ప్రజల జేబుపైనే పడనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రూడాయిల్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపులు కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రోల్ మంటలు ఇప్పుడు ప్రతి ఇంటి ఖర్చుపై ప్రభావం చూపనున్నాయనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.